గట్టిగా ఇంకా జర అబ్బా ఇక్కడ పడుతుంటే కోరా ఈ కాలు గుంజరా ఇక్కడ ఇక్కడ ఈ కాలు దగ్గర రాని నడుస్తావా జర చెప్పు హాయ్ అండి, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రాధాకాంతరావు. ఇక్కడ నేను మొహినాబాద్లో ఉన్నాను. ఒక మేడం దగ్గరికి వచ్చాను. వాళ్ళ మాటల్లోనే మన సప్లిమెంట్స్ వాడారు. వాళ్ళ మాటలతోనే ఒక్కసారి విందామండి. శ్రీశైలం మీ పేరు ఏం పేరు చెప్పండి. శ్రీశైలం ఫస్ట్ అయితే మంకాలు ఉంటా. ఇప్పుడైతే ఇప్పుడు మా చెల్లెలు మంకా పెదమలారం ఉంటుంది. వీటిని నేను మా చెల్లెల కోసం మందులు తీసుకొచ్చిన. ఏం ప్రాబ్లం ఉండే సార్ మీ చెల్లికి? ఇప్పుడు నడవ చేత కాకపో లేవపో ఎట్లా వండి పెడితే అట్లే ఉంటుంది. ఓకే. ఇప్పుడు జర మందులు వేసినాక కొంచెం లేచి తిరుగుతుంది. ఎన్ని రోజులు అవుతుంది సార్ మందులు? 2 నెలల నుంచి వాడుతున్నాను. అంటే అంతకు ముందుకి ఇప్పటికైతే తేడా ఉందా? తేడా అనిపించింది మేడం. ఇప్పుడైతే మా అమ్మ కూడా ఉంది, మా అమ్మ కూడా లేచి నిలబడేదా? లేచి నిలబడకు చాలా రోజులు ఇప్పుడు లేచి 2-3 సంవత్సరాలు అవుతుంది లేవక. ఇప్పుడు ఈ నెల నుంచి లేచి తిరుగుతుంది. మన సప్లిమెంట్స్ తీసుకున్నాక రోజుకి రోజు ఖచ్చితంగా ఇస్తున్నారు కదా సప్లిమెంట్స్. అయితే మేడంకి ఇంకా తక్కువ అవుతుందని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది కాబట్టి తీసుకొచ్చిర్రు. బయట హాస్పిటల్లో ఎంత ఖర్చు పెట్టిరు సార్? మస్తు ఖర్చు పెట్టిన మేడం, నేను చెప్పలేము. ఇప్పుడు మొన్న ఉస్మాన్లో పెట్టినాము, చేవల కాడ పెట్టినా. ఓకే మేడం, ఏడవద్దు, మేము ఉన్నాం కదా. మెడిసిట్ లో 3 సార్లు ఆపరేషన్ చేయించిన. మెడిసిట్ లో ఓకేనా? ట్యాంక్ పడి దగ్గర మెడిసిట్ ఉంది కదా, ఆడ 3 సార్లు ఆపరేషన్ చేయించిన. ఓకే. ఎక్కడ మీకు మంచి రిజల్ట్ అయితే రాలేదు? అప్పుడు ఆపరేషన్ చేయించిన నయమైంది. ఇప్పుడు మళ్ళీ కోరుకున్నాక ఆ సీట్స్ పెట్టుకున్నాం మేడం. తప్పనిసరి అని అనుకున్నాం. అమ్ముంది అందరూ ఆ సీట్స్ పెట్టుకున్నాం మేమైతే. అయిపోతుంది అని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కోరుకు. ఇగో మీ అన్నయ్య ఇంత ధైర్యంగా మేము ఉన్నాం కదా, మీకు ఇంకే ప్రాబ్లం రాదు. మీరు ఇంతకు ముందు పడుకోనే ఉండే వాళ్ళు.